యాకోబు 5:16 ఇక్కడ ప్రార్థన గురించి రాయబడింది. ప్రార్థన అంటే ఏంటంటే శక్తివంతమైనది ప్రార్థన. ప్రార్థన ద్వారా మనము సమస్తమును చేయగలము. ఒక వ్యక్తి దగ్గర అనేకమైనవి వెపన్స్ ఉన్నాయి, వారు ఏదైనా చేయగలను, మేము యుద్ధము చేయగలము, మీ దేశాన్ని మేము అంతం చేయగలము, మీ దేశాన్ని మేము ఒక రోజుల్లోనే అంతం చేయగలము, మేము అనేక జనాంగమై ఉన్నాము అన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఇజ్రాయేల్ వారు చాలా తక్కువ జనం. అక్కడున్న జనము, వారి మీదికి వచ్చిన జనము, వారు లెక్కకు మించినట్టు జనం. అంతమంది జనాలు వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు ప్రార్థన అనేది శక్తివంతమైనదని ఆయన ప్రార్థించినప్పుడు ఏం చేశాడంటే సూర్య చంద్రులను ఆపేసినట. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే సూర్యుడు చంద్రుడు ఆయన ఆపేసి ఆ యుద్ధం జరుగుటకు దేవుని సామర్థ్యాన్ని వారు పొందుకొని ఆ యుద్ధాన్ని జయించారంట. హల్లెలూయా. అంటే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఎదుటి వ్యక్తి జీవితంలో ఎంతున్నప్పటికీ నేను ఏమైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను, సామర్థ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు యుద్ధం నేను జయించటము, నేనే జయిస్తాను యుద్ధం అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రార్థన అనేది ఆ ఒక ఎన్ని ఉన్నట్టు కంటే ఈ ప్రార్థన అన్నిటినే అధిగమిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రార్థన అనేది నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదని ఇక్కడ రాయబడింది. యాకోబు 5:16. యాకోబు 5:16. ఇక్కడ యాకోబు 5:16 ఏం రాయబడిందంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము కలదై శక్తివంతమైనదని ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ యాకోబు ఆయన రాసిన యొక్క సువార్త యాకోబు 5:16. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అంటే ఇక్కడ నీతిమంతుని ప్రార్థన ఇలాంటిదంట, మనపూర్వకం గలదై బలము కలిగినదంట, బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన ఎలాంటిది అంటాడు? బహు బలము గలదై, బహు బలము కలిగినదై అంట. హల్లెలూయా. మనపూర్వకమైనదై బహు బలము గలదై అంటే అది పని చేస్తుంది అంటుంది ఇక్కడ. ఎఫెక్టివ్ అండ్ ఇట్ విల్ వర్క్ అంటే ఇది పని చేసేది అంటున్నాడు. నీకు ఏదైనా పని చేస్తా అంటే ప్రార్థన పని చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది పని చేస్తుంది. మనం అనుకుంటాం ఈ చిన్న ప్రార్థనే కదా, ఏం జరగదేమో, ఏం చేస్తాం ఇప్పుడు, ఏం చేయలేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో? ప్రార్థన అనేది శక్తివంతమైనది, అది పని చేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ 17వ వచనం కూడా చదువుదాం. ఏలియా కూడా తెలుసు, మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపబడినట్లు ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తే వర్షం అయిపోతుందా? 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు ఏలియా ఎవరు? మనలాంటి స్వభావం గల మనుషుడే అక్కడ రాయబడింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. అయినప్పటికీ ఆయన ప్రార్థన ఎట్లా చేస్తున్నట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. అంటే ఈయన మాలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తే. ఆయనకేమో గొప్ప సామర్థ్యం లేదు, ఆయన మనలాంటి మనుషుడే ఏలియా. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నంటే
ఆసక్తితో ప్రార్థన చేస్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన దగ్గర సామర్థ్యం లేనప్పటికీ ఆయన సూర్యుని, చంద్రుని, ఆ యొక్క నీటిని 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేంత శక్తి ఆయనకు లేదు. కానీ ఆయన ఏం చేస్తుండో ప్రార్థన చేస్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ పనిని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము పని చేయకుండా దేవుడు పని చేయాలంటే మన ప్రయత్నాలు మనం చేయకుండా మనము దేవుని సామర్థ్యాన్ని, దేవుని శక్తిని మనలో కలపరుచుకోవాలంటే అది ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆసక్తి కలిగిన ప్రార్థన. అందుకనే 16వ వచనంలో రాయబడింది, మనపూర్వకమైనదై బహుబలము కలిగినది ఏంటంట ప్రార్థన. ఒక ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే బహుబలము కలిగినదై ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు ఏ సమస్య వచ్చినా నీకు ఒక మాట అర్థమై ఉండాలి. ఏంటంటే నేను ప్రార్థిస్తే అది బహుబలము కలిగిన ప్రార్థన. పరిస్థితి మార్చబడుతుంది. నాకు కావాల్సినది దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన బహు బలము కలిగినదై ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏలియా ఏ విధంగా అయితే ప్రార్థించిండో ఆసక్తితో ప్రార్థన చేసిండంట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రార్థన శక్తి ఉందా? ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఏలియా మనలాంటి మనిషే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిండు. ఏమని ప్రార్థన చేసిండు? 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద రావద్దని చెప్పి చేసినట. తర్వాత మరలా 18 అతడు అతడు మరలా మరలా ప్రార్థన చేయగా ఆకాశము ఆకాశము వర్షం వర్షించెను. ఇచ్చెను. భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా. అయితే 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలేదు. అయితే ఏలియా మరలా 3.5 సంవత్సరాల తర్వాత ఆయన మరలా మోకాలు నుండి ప్రార్థిస్తుండు. అంటే ఈ ప్రార్థన అనేది ఇక్కడ ఒక ఆకాశాన్ని ఆపేసింది. ఇప్పుడు మరలా ఆకాశాన్ని తెరవడానికి మళ్ళా ప్రార్థన వాడుతున్నట్ట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ కొన్ని దేశాలలో వర్షం పడడానికి ఏం చేస్తున్నారంటే మేఘాలను పంపించుకుంటారు. కొన్ని మేఘాలు పైకి పంపించుకొని అలా మేఘాలను సృష్టించుకొని వర్షం పడేలా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రార్థన శక్తిని మనం మర్చిపోవద్దు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే అయినప్పటికీ ఆయన 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేసి ప్రార్థనలో చేసి అక్కడ ప్రార్థన శక్తిని కనపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఇచ్చిందంట. హల్లెలూయా. ఆకాశం భూమి వర్షం తన ఇచ్చింది. ఫలం ఇచ్చెను. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రార్థనకున్న సామర్థ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఎంత శక్తివంతమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏలియా ఎందుకు అంతగా ప్రార్థన చేస్తుండు? ఎందుకు అంత ఆసక్తితో ప్రార్థన చేస్తుండు? ఎందుకంటే నా ప్రార్థన బలము కలిగినది. హల్లెలూయా. నా ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది అనే ఒక విశ్వాసంతో ఆయన ప్రార్థిస్తున్నట. ఏదో మనం ఉట్టిగా ప్రార్థన ఏదో నామకార్థంగా చేసేసాము అనుకోవడం కాదు. కానీ మనము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థించాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదంట. మరలా ఆయన ఆసక్తితో మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా. అంటే ఈ ప్రార్థన శక్తి ఏలియాకు తెలుసు. నా ప్రార్థన శక్తి అనేది దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఎలాంటి మరణకరమైన రోగం నుంచి వెళ్తున్నప్పటికీ ఈ ప్రార్థన శక్తి అనేది ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. అయితే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండు. మరి అదే విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము ఏలియా లాంటి వారమే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 145:18. కీర్తనలు 145:18.
కీర్తనలు సామ్స్ 145:18. సామ్స్ 145:18. తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. 18. 145. తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడంట దేవుడు. 10 మంది దండెత్తి నీ మీదకి వచ్చినప్పటికీ, ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నీవు ప్రార్థన చేస్తే నీకు ఎవరున్నారు సమీపంగా? హల్లెలూయా. అంటే 10,000 మంది దండెత్తి నీ ముందుకు వచ్చినప్పటికీ దావీదు అటువంటి ఇక్కడ నేను ప్రార్థన చేయక దేవుడు నాకు సమీపమై ఉన్నాడు అంటే సహకారిగా ఉన్నాడట. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీ తోడున్నాడు అంటున్నాడు. నేను నీ తోడే ఉన్నాను, నీవు భయపడకు, ఏ సమస్య వచ్చినా నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే భూమిలో ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ దాని అంతటిని జయించిన వాడు నేను నీ తోడున్నాను కాబట్టి నీకు ఏ అపాయము రాదంటున్నా. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారి అందరికీ ఆయన సమీపంగా ఉన్నంట. ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మనకు సమీపంగా ఉండి మన పరిస్థితులను మారుస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2:42. యాక్ట్స్ చాప్టర్ 2:42. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. హల్లెలూయా. వీరు ఎందుకు ప్రార్థన యందు ఎడతెగ ఎందుకున్నారు? వారు చూసిరు అన్నమాట, దేవుని ప్రార్థన శక్తిని వారు చూసిరు. హల్లెలూయా. వారు ప్రార్థిస్తుండగా ఆ ప్రదేశం అంతయు కంపించిందట. హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తుండగా అనేక బంధకాలు విడిపడుతున్నాయి. అనేకులు ఆ ఒక పేతురు చెరసాల నుండి బయటకు వచ్చిండు. అలాంటి కార్యాలను ప్రార్థన యొక్క శక్తిని వారు అనుభవించారట. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు ప్రార్థన శక్తి తెలుస్తుందో, ప్రార్థిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అనే ఒక విశ్వాసంలోకి మనం వెళ్తామో అప్పటి నుండి మనం ఏ విధంగా ఎడతెగగా ప్రార్థించగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు ప్రార్థనలను ఆయన చిత్తానుసారంగా నెరవేర్చున్నప్పుడు మనము ఎడతెగగా ప్రార్థించగల శక్తిని పొందుకుంటాం. ఎందుకంటే మనకు విశ్వాసం వస్తుంది, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప విశ్వాసం, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని ఎప్పుడైతే మనకు ఆ ఒక రిజల్ట్ని చూస్తామో, ప్రార్థన చేయగా నీకు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అప్పుడు నీవు ఎడతెగగా ప్రార్థిస్తావు. హల్లెలూయా. అందుకని వారు బోధ యందును సహవాసం నందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండేది. హల్లెలూయా. ఎందుకు వారు ఎడతెగ ఎందుకున్నారు? అప్పుడప్పుడు చేయొచ్చు కదా? కాదు, వారు ఎప్పుడైతే ఎడతెగ చేయాలని ఎందుకు అనుకున్నారంటే వారి జీవితంలో వారు అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను ప్రార్థించినప్పుడల్లా గొప్ప మేలులను వారు చూసినట్ట. హల్లెలూయా. అంటే ప్రార్థన శక్తిని వారు అనుభవించి ఉన్నారు. ఎప్పుడైతే మనము ప్రార్థన శక్తిని అనుభవిస్తామో అప్పుడు మన జీవితంలో మనము గొప్ప కార్యాలను గొప్ప మేలులతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. అందుకని వారు ఎడతెగగా చేయగలుగుతున్నారు. ఎడతెగగా ఎట్లా చేస్తారంటే వారు గొప్ప మేలులను చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. వారు గొప్ప గొప్ప కార్యాలను ప్రార్థించిన వెంటనే రోగాలు స్వస్థపడము,
దయ్యములు వెళ్ళిపోవడము అనేక కార్యములను దేవుడు చేస్తున్నాడు ప్రార్థించినప్పుడల్లా. కాబట్టి వారు ఎడతెగక ప్రార్థించే శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎడతెగక ప్రార్థిస్తామో ఇంకా గొప్ప కార్యాలను మనం చూస్తాం మన జీవితంలో. హల్లెలూయా. ఆదికాండము 5:13. జేమ్స్ యాకోబు 5:13. యాకోబు 5:13. యాకోబు 5:13. యాకోబు 5:13. అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ప్రార్థన చేయ 13. 13. అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అక్కడి నుంచి మీలో ఎవరికైనాను మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన మీలో అతడు ఎవరికైనాను శ్రమ సంభవించిన, ప్రార్థన చేయవలెను. అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అంటే ఇక్కడ ఏమంటాడంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయగలడు. అంటే శ్రమ అన్నప్పుడు వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు. అయితే ఈ ఇబ్బందులలో ఏం చేయాలంటున్నాడు? అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అప్పు ఉందనుకో, నేను ప్రార్థన చేయమని అనుకో, అప్పు తీరుతుందా అంటారు చాలా మంది, అంతే కదా. ప్రార్థన ఇక్కడ ఎవరికైనా శ్రమ అనుభవించినట్లయితే అతడు ప్రార్థన చేయవలని అన్నాడు. ఇక్కడ ఏం రాయబడింది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అతడు ఏం చేయాలంట? సంతోషం కలిగిన. ఇప్పుడు శ్రమ సంభవిస్తే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి తప్ప వేరే చేయదంటు. కానీ చాలా మంది అన్ని చేస్తారు కానీ ప్రార్థన చేయరు కదా. మన టాబ్లెట్ వేసుకుంటారు, రోగాలు వస్తే అవి ఇవి అని, సమస్యలు వస్తే అప్పు అంటే ఎవరు ఇస్తారు అని అటు ఇటు అన్ని చూస్తాం కానీ మనము ప్రార్థన చేయం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే యాకోబు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన. హల్లెలూయా. అంటే ప్రార్థన దేనికి? ఎప్పుడైనా శ్రమ వచ్చిందనుకో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకనే ప్రార్థన అనేది శక్తివంతమైంది. ఎందుకు నేను ప్రార్థన చేయమంటున్నాను? ఎందుకంటే నాకు తెలుసు చెరసాలలో ఉన్నప్పుడు మేము ప్రార్థించినప్పుడు ఆ చెరసాల నుండి మమ్మల్ని విడిపించిండు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు పేతురుని చెరసాల నుండి విడిపించిండు. ఆ విధమైన కార్యములను ప్రార్థన ద్వారా జరుగుతాయి. కాబట్టి శ్రమ సంభవిస్తే మీరు ప్రార్థన చేయవలెను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. అందుకనే ప్రార్థన చేయమంటున్నాడు. ఉట్టిగానే కాదంట. ప్రార్థన అనేది శక్తివంతమైనది. నీవు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీవు రిజల్ట్ చూస్తావు, అక్కడ మార్పును మీరు చూస్తారు. మేము చూసాము కాబట్టి ప్రార్థన శక్తికరమైనది, అంత బలము కలిగినది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి శ్రమ వచ్చినప్పుడు అని ఇక్కడ యాకోబు సువార్తలో రాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 15:8. సామెతలు 15, ప్రొవర్బ్స్ 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు, యథార్థవంతుడు ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. అంటే భక్తిహీనుని ప్రార్థన బలులు యెహోవాకు హేయములు, ఏయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే భక్తిహీనులు వారు ప్రార్థన చేస్తారు, మేము చేస్తున్నాము అని చెప్పి అన్ని చేస్తున్నాం అనుకుంటారు కానీ ఆ హృదయానుసారంగా వారు చేయరు. వారు చేస్తున్నది అంతయు వారి యొక్క ఇష్టానుసారమైన ప్రార్థనలు చేస్తున్నారట. కానీ ఎవరైతే ఇతరులకు మేలు కలిగిన ప్రార్థనలు చేస్తారో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. అంటే నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆనందపడతాడంట. హల్లెలూయా. ఇతరుల మేలు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు
మిమ్మల్ని ఆశీర్వదించి మీ అందు మీరు చేసిన ప్రార్థనలను ఆయన జవాబులు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది దేవునికి ఆనందకరంగా ఉండాలి. ఇతరుల గురించి వ్యతిరేకంగా చేయొద్దు ప్రార్థన. చాలా మంది వ్యతిరేకంగా చేస్తారు ప్రార్థన. ప్రార్థన ఉంది కదా అని దాన్ని మనము ఇతరులకు హానికరమైనట్టు వీడు ఇలా కావాలి వీడు అలా కావాలని ప్రార్థన చేస్తారు. అలా చేయకుండా దేవునికి ఆనందకరమైన ప్రార్థన, ఇతరులకు ప్రేమించి ఇతరులను మనం ప్రేమించే వారి గురించి మనము యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 102:17. సామ్స్ 102:17. 102:17. 102:17. కీర్తనలు 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీవు ఆకర్షిస్తావట ప్రార్థన చేస్తే. హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నట్ట, మన ప్రార్థనలు ఆలకించి మన వైపు తిరిగి మనకు జవాబిస్తున్నట్ట. హల్లెలూయా. అంటే ఆయనను మనము ఆకర్షిస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన జీవితంలో ఏం జరుగుతుంది, దేవుడిని మనం ఆకర్షిస్తూ దేవుడు మన వైపు తిరిగి మన ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నట్ట. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనే మన వైపు తిరిగి మన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ సర్వశక్తి గల దేవుడే మన వైపు తిరుగుతున్నట్ట. హల్లెలూయా. లూకా సువార్త 11:2-4 వరకు. లూకా సువార్త 11:2-4 వరకు. మీరు ప్రార్థన చేయనప్పుడు, అందుకే దేవుడు ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తుండు. ప్రార్థన రుట్టేనే కాదు, ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన చేయుడు అంటున్నా. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు మొదటి నుంచి చదువు. ఫస్ట్ నుంచి చదువు. ఫస్ట్ వర్షం చదువు. మొదటి వచనం చదువు. మొదటి వచనం నుండి 4 వచనాలు వరకు చదువుకుందాం. ఆయన ఒక చోట చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయండి నేర్పమని ఆయన అడిగాను. హల్లెలూయా. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నట్ట ఏ సమస్య వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అనారోగ్యమైన ఏ పరిస్థితి అయినా ఆయన ఏం చేస్తున్నట్ట, ప్రార్థన చేస్తున్నట్ట. ప్రార్థన చేస్తూ అన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు వారి శిష్యులు గ్రహించారు. వారి శిష్యులు అందరూ చూసి ఏం చేశారు, గ్రహించారు. ఏంది శక్తి ఏంటి, ఈ యొక్క దయ్యంలో వెళ్ళగొడుతుండు, ఈ మృతులను లేపేస్తుండు, ఈ యొక్క దయ్యాలు అందరినీ స్వస్థపరుస్తూ పోతుండో, ఏంటి పరిస్థితి అంతా మార్చేస్తుండు. ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన అని అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయనను అడుగుతున్నారు, ప్రభువా మాకు కూడా మరి ప్రార్థన నేర్పించు. శక్తి ఇవ్వమని అడగలేరు వాళ్ళు. వాళ్ళ దేవుని ఏమంటారు, ఈ అద్భుతాలు చేయటం శక్తిని అనలేరు. ప్రార్థన దయచేయి, ప్రార్థన చేయడం మాకు నేర్పించు, అదే శక్తివంతమైంది. హల్లెలూయా. అంటే అదే శక్తివంతమైంది. ఏది, ప్రార్థన చేయడమే శక్తివంతమైందని ఈ యొక్క శిష్యులు గ్రహించారు. ఆ అద్భుతాలు చేసేటకు మాకు శక్తి అంటలేరు, ప్రార్థన నాకు చేర్పించు, ప్రార్థన శక్తి ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు మీరు అని అర్థమైపోయింది. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అన్ని ఆహారము మాకు దయచేయము, మాకు దయచేయము. మేము ఇచ్చి ఉన్న ప్రతి వారిని మాకిచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము. కనుక మా
పాపములను మా పాపములను క్షమించుము, మమ్మలను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రార్థన వారికి చెప్తుండు, నేర్పిస్తుండు. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అంటే ఈ ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయుడి. ఇతరులను క్షమించుడి, అనుదిన ఆహారం గురించి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేస్తే ఇవన్నీ జరిగిపోతాయి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ రాజ్యం మాకు వస్తుంది అని ప్రార్థన చేయుడి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీ అనుదిన ఆహారము కొరకు ప్రార్థన చేయుడి. ఆహారం మీకు దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా మేము మాకు ఇచ్చిన ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము. అంటే క్షమించుటకు కూడా ప్రార్థన చేయుడి. మీకు క్షమించే స్వభావం వస్తుంది. కొంతమంది క్షమించలేరు. కానీ ఈ యొక్క ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం కూడా ఇతరులను క్షమించే స్వభావం వస్తుంది. చాలా మంది క్షమించరు. అందుకని అంటున్నాడు, మీరు ఈ విధంగా ప్రార్థన చేయుడి. మేము క్షమించున్నాం కాబట్టి మా పాపములను కూడా క్షమించుడి అని ప్రార్థన చేయుడి. మీరు శోధనలో లేకుండా ఏకము అని పలుకుమని వారితో. అంటే ఈ ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి అంటుడు. ప్రార్థన యొక్క శక్తిని చెప్తుడు. ఈ ప్రార్థన అనేది శక్తివంతమైనది. నీ రాజ్యం మాకు వచ్చును గాక అని నువ్వు చెప్తే ఆ రాజ్యం మీకు వస్తుందన్న. హల్లెలూయా. అంటే ప్రార్థన అనేది శక్తివంతమైంది కాబట్టి అది చూసిర్రు శిష్యులు అందరూ చూస్తున్నట్ట. ప్రతిరోజు దేవుడు చేసిన కార్యములు, యేసయ్య చేసిన బహుకార్యములు, అద్భుతాలను, సూచక్రియలు వాటిని చూసి వారు ఏమనుకున్నారంటే దీని వెనుకాల ప్రార్థన శక్తి ఉంది. హల్లెలూయా. ప్రార్థన ఉన్నది, ఈ ప్రార్థన శక్తి ఉన్నది కాబట్టి ఈ ప్రార్థన ద్వారానే యేసయ్య ఇవన్నీ చేస్తున్నాడు అని ఎరిగినట్ట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈ ప్రార్థన శక్తిని ఎరిగి ఆ శక్తి ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నా ప్రార్థనను అంగీకరించుండు, కార్యం జరుగుతుంది అనే విశ్వాసంతో ఉండాలి. హల్లెలూయా. ఆఖరి వచనంగా యాకోబు 4:3 ఈ ఒక్క మాట మాట్లాడి దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన జీవితంలో మన ప్రార్థన జీవితం ఈరోజు 4:3 మీరు అడిగినను మీ భోగములు నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమియో అర్థమైనా. మా చాలా మంది అడుగుతున్నారు కానీ వారికి దొరకట్లేదు అంటారు. చాలా ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు, నేను సంవత్సరం నుంచి చేస్తున్నా, 2 సంవత్సరం నుంచి చేస్తున్నా, 10 సంవత్సరం నుంచి చేస్తున్నా, నాకు ఏం దొరకట్లేదు అంటారు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతుకుచు మనం ప్రార్థించినట్లయితే దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కానీ మన యొక్క దురుద్దేశముతో మనం అడిగినట్లయితే అక్కడ ఏమీ దొరకట్లేదు అంటున్నాడు. అర్థమైందిగా? మన దురుద్దేశంతో మనం అడగకుండా ఇతరుల మేలు కొరకు ఇది నాకు దేవుడు ఆశీర్వదిస్తే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటా, నేను ఇతరులకు మేలుకరంగా ఉంటాను అని ఎప్పుడైతే మన ప్రార్థనలో మనం ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తామో అప్పుడు మనకు అవన్నీ దొరుకుతాయి. కానీ ఎప్పుడైతే మనం దురుద్దేశంతో వాడికి ఇది కావును కాక, వాళ్ళు ఇట్లా అయిపోను కాక, మనకు మేలు కోరకుండా మనం కీడు కోరుచు మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనలు మీకు ఏమీ దొరకదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇది రోజు నుంచి మేలైన వాటిని ప్రార్థించాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారముగా ప్రార్థించినట్లయితే, అవును నీతి కొరకు ప్రార్థించుడి అన్నాడు. నీతి కొరకు దేవా నీ నీతిని మాకు దయచేయండి, నీ రాజ్యమును మాకు దయచేయండి, మా ఆహారం మాకు దయచేయండి, వాక్యాన్ని మాకు దినదినము దయచేయండి, మేము క్షమించినట్లు అలాంటి క్షమా హృదయాన్ని మాకు దయచేయండి అని ఈ విధంగా మీరు ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. కానీ మీరు మీ దురుద్దేశంతో ప్రార్థన చేసినట్లయితే వాటిని వల్ల మీరు ఏమీ దొరకవంటున్నారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి మన దురుద్దేశాలతో కాకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యమును మనం మొదటగా
వెతుకువారమై ఉండాలి. అందుకే అంటాడు, మీరు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, వీటన్నిటి గురించి మీరు ఆలోచించకూడి. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతుకుడి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఏమడిగాడు? సొలొమోను నాకు ఆస్తి కావాలన్నాడా? నాకు కోట్ల కోట్ల బంగారం కావాలి, ఈ రాజ్యం అంతా కావాలి అనే దురుద్దేశంతో అడిగాడా? దురుద్దేశంతో సొలొమోను అడగలేదు. ఏమన్నాడంటే సొలొమోను, దేవుడు ఆయనకు స్వప్నమందు వచ్చి, కలలో వచ్చి, నీకు ఏమి కావాలి అన్నప్పుడు ఆయన, నీ దేశములో ఉన్న ప్రజలకు, ఈ ప్రజలకు న్యాయం తీర్చుటకు నాకు జ్ఞానము కావాలి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నీ శత్రువుల యొక్క ప్రాణమును అడగలేదు. నీ శత్రువుల యొక్క దేవా, అవో వాడున్నాడు శత్రువు, వాని ప్రాణం తీయాలి అని అడిగిందా? అడగలే. హల్లెలూయా. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ఏం అడిగిండో చూద్దాం. సొలొమోన్ 1 రాజులు 3:1. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరమును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట. 3:10. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనది కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు. 3:9. ఇంత గొప్పదైన నీ జనమునకు నా దేవా, ఇక్కడ నుంచి 8-7 నుంచి చెప్పుకున్నాం. నా దేవా, నీవు నా తండ్రి నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే 5 నుంచి చదువుకుంటాం, క్లియర్ ఉంటుంది. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అంటే ఇక్కడ ఏం రాయబడింది? దేవుడు ఏమంటాడు? కళ్ళ వచ్చి నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. హల్లెలూయా. సొలొమోను ఇలాగ మనవి చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించిన కనుక పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద కుమారుని కూర్చుండబెట్టి ఎంతో మహాకృపను చూపినావు. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన రాజుగా నియమించున్నావు. అయితే బలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విషాదేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము.
సాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు ఆ, న్యాయము న్యాయం తీర్చగలవాడు తీర్చువాడు ఎవడు? ఆ, కాబట్టి కాబట్టి నేను నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు నీ న్యాయము జనులకు తీర్చునట్లు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయు. ఆ వివేకము గల హృదయమును దయచేయము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆస్తి అడగలేదు, ఏం అడగలేదు, ఏం అడుగుతుండు? జ్ఞానం గల వివేచం గల హృదయము నాకు దయచేయి. వివేకము గల హృదయము. పదవచనం మళ్ళీ అక్కడ నుంచి. సొలొమోను చేసిన మనవి ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన. హల్లెలూయా. దేవుడు సంతోషిస్తున్నట ఆయన అడిగిన దానికి. అబ్బా మంచిగా అడిగిన అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను. దీర్ఘాయునైనను అగో ఇక్కడ చూడు, దీర్ఘాయు అడగలే, ఐశ్వర్యం అడగలే, నీ శత్రువు ప్రాణం అడగలే, అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. హల్లెలూయా. ఆయన ఏం అడిగినట్ట? శత్రువుల ప్రాణం అడగలే, దీర్ఘాయువుని అడగలే, ఐశ్వర్యం అడగలే. ఏమడిగినట్ట? వివేకము గల బుద్ధిని అడిగినట్ట. హల్లెలూయా. అంటే దేవుని మనం అడగాల్సింది జ్ఞానము, మంచిగా అడగాలి తప్ప మన ఉద్దేశం, మన దురుద్దేశములతో దీర్ఘాయు కానీ ఐశ్వర్యము కానీ ఈ విధంగా శత్రువుల ప్రాణమును కానీ ఈయన అడగలేదు. హల్లెలూయా. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈయన ఈ విధంగా అడిగింది కాబట్టి దేవుడు ఏమంటుండు? నీ మనవిని నేను ఆలకించున్నాను. నీవు 12వ వచనం నీవు నీ మనవి ఆలకించుచున్నాను, హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఇక మీదట ఐశ్వర్యమును ఘనతను మిమ్మల్ని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులకు హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? ఏం అడిగిండు? దురుద్దేశంతో అడగలే. నా శత్రువుల యొక్క ప్రాణం అడిగిందా? నాకు ఐశ్వర్యం నీ అడిగిందా? నాకు దీర్ఘాయుని అని అడిగిందా? ఏమడిగిండు? నీ జనమునకు న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానమును దయచేయి అన్నాడు. హల్లెలూయా. అంటే మన దురుద్దేశంతో అడగకుండా దేవుని రాజ్యం కొరకు, ఇతరుల కొరకు, ఇతరులకు న్యాయం తీర్చుట కొరకు ఈ యొక్క సొలొమోను అడిగినప్పుడు దేవునికి అది ఇష్టమైందట. హల్లెలూయా. ఆయనకు ఇష్టమై నీకు ఐశ్వర్యమును కూడా ఇస్తాను, ఘనత కూడా నీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అనుకూలమైనవి, ఇష్టమైనవి జ్ఞానము, ఇతరులకు న్యాయము తీర్చుట, ఇతరులను కనికరించుట, మంచి జ్ఞానమును మనం అడిగినట్లయితే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును, సంపదను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.